జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే. ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం. మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు శని ప్రస్తుతం గోచారంలో గురుడు కర్కాటక రాశిలోను శని మీన రాశిలోను సంచరిస్తున్నారంటే ఇద్దరు కూడా జలరాశిలోనే ఉన్నారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. ఇది చాలా అరుదుగా చాలా రేర్గా జరుగుతుంది. ఇలా ఉన్నప్పుడు అంటే గురుడు కర్కాటకంలో ఉన్నప్పుడు శని మీనరాశిలో ఉన్నప్పుడు 12 రాశుల వారికి ఇలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇక్కడ రాశి అంటే చంద్రుడున్న రాశి కాదు, గురుడు ఉన్న రాశి. అంటే గురుడు మేషరాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, గురుడు వృషభ రాశిలో ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి, మిథునంలో ఉంటే గురుడు. మరియు రవి నుంచి కేతువు వరకు గ్రహాలు ఎక్కడుండాలి? వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ ఉన్నప్పుడు మాత్రమే ఈ ఫలితాలు జరుగుతాయి. అంటే 12 రాశులు అంటే మేషం నుంచి మీనం వరకు, మేషరాశిలో గురుడు, వృషభ రాశిలో గురువు ఇలా ఉంటూ కర్కాటకంలో కానీ మీనంలో కానీ రవి నుంచి రవి, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహు, కేతువులు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అంటే వాళ్ళకు మాత్రమే. అంటే ఇటు జన్మజాతకాన్ని కూడా పరిశీలించుకోవాలి. అంటే జన్మజాతకం ఉన్న వాళ్ళకు మాత్రమే ఇప్పుడు నేను చెప్పే ఫలితాలు అనేవి జరుగుతాయి. దీన్ని ఎవరి జాతకంలోనైనా గురువు శని ఆ రాశులలో ఉంటాయి. అంటే అగ్నితత్వ రాశుల్లో కానీ, భూతత్వ కానీ, వాయు జలతత్వ రాశుల్లో కానీ ఉంటే, అంటే వాటికి 1, 5, 9, 2, 7 కనెక్షన్ ఉంటే, ఒకరికొకరు 1, 5, 9, 2, 7 స్థానాల్లో ఉంటే దీన్ని కర్మధర్మాధిపతి యోగం అంటారు. అంటే వీరికి జీవితం అనేది కొంచెం ఆలస్యంగా ప్రారంభమవుతుంది, కానీ స్థిరమైన జీవితం అనేది ఉంటుంది. చేసే కర్మలు అంటే వృత్తి కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఎలా ఉంటుందంటే న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఉంటుంది. మోసం చేయడం అనేది అసలు జరగదు, నిజాయితీగా సంపాదన ఉంటుంది. ప్రస్తుతం గోచారంలో కర్కాటకంలో గురుడు, మీనరాశిలో శని సంచరిస్తున్నారు. ఇద్దరు ఒకరికొకరు కోణ రాశిలో ఉన్నారు. ఈ 2 రాశులను జలరాశులు అంటారు. వీటినే మోక్ష రాశులు అని అంటారు. గురు శని ఒకరొకరు కోణరాశులు ఉండడం వల్ల మేషాది వృశ్చిక రాశుల వారికి, అంటే ఇక్కడ చంద్రుడిని తీసుకోకండి, చంద్రుడిని రాశి తీసుకోకండి. మేషంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, మిథునంలో గురువు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు, ఇట్లా 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలు జరుగుతాయి అనేది నేను ఇప్పుడు జై శ్రీమన్నారాయణ. అంటే సింహరాశి, సింహరాశి అంటే చంద్రుడు ఉన్న రాశి కాదు, గురుడు సింహరాశిలో ఉండి వాళ్ళ జన్మజాతకంలో కర్కాటకంలో కానీ మీనరాశిలో కానీ రవి నుండి 9 గ్రహాలు ఉంటే ఎలాంటి ఫలితాలు జరుగుతాయి. ఇప్పుడు ఒక్కొక్క గ్రహం గురించి చెప్తాను. ముందు రవి మీనంలో కానీ కర్కాటకంలో కానీ ఉంటే సింహరాశిలో గురువుడు ఉంటే వాళ్ళకి ఫలితాలు ఎలా జరుగుతాయి? అన్ని రకాలుగా అభివృద్ధి అనేది జరుగుతుంది. వీరికి తత్వం ఎలా ఉంటుందంటే వీరు ఎవరి మాట వినరు, పేరు ప్రఖ్యాతులు అనేవి కలుగుతాయి. అంటే అందరూ కూడా తన దగ్గరికే రావాలి, తన సలహాలే తీసుకోవాలని కోరుకుంటూ ఉంటారు. ఆరోగ్యం అనేది చాలా బాగా ఉంటుంది, ఉత్సాహంగా అన్ని పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది, ఉన్నత పదవులు పొందుతారు. తర్వాత చంద్రుడు ఉండడం వల్ల, అంటే ఆ జలతత్వ రాశిలో చంద్రుడు ఉండడం వల్ల ఏం జరుగుతాయంటే విదేశీ ప్రయాణాలు చేస్తారు. అంటే చంద్రుడు ప్రయాణాలకు కారకుడు కాబట్టి ప్రయాణాలు చేస్తారు. తల్లితో గొడవలు జరిగే అవకాశం ఉంది.
అంటే చంద్రుడు మాతృకారకుడు కాబట్టి గొడవలు జరిగే అవకాశం ఉంది. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. భగవంతుడి ధ్యానం చేసుకోవడానికి ఇష్టపడతారు. ఇతరులకు సహాయం చేయడం మంచిది. మానసిక సంఘర్షణలు చోటు చేసుకుంటూ ఉంటాయి. తనలోనే తను మదపడుతూ ఉంటాడు ఏదో ఒక బాధతోని. చంద్రుడు మనకారకుడు కాబట్టి 12లో ఉండడం వల్ల కొంచెం బాధపడుతూ ఉంటాడు. తర్వాత కుజుడు. ఇంటి వాతావరణం బాగా ఉండదు, అసలు కుజుడు రఫ్గా ఉంటుంది. కుజుడు అంటే రఫ్ ప్లానెట్ కాబట్టి తల్లి కొంత చికాకులతో బాధపడుతూ ఉంటుంది. సర్జరీస్ జరిగే అవకాశం ఉంది. మానసిక శాంతి. కష్టపడి విలాస వస్తువులు వాహనాలు కొంటారు. కష్టపడతారు, కావాల్సిన వస్తువులు కొంటారు, ఆస్తిని కూడా సంపాదిస్తారు. కానీ ఇంటిని విడిచి వెళ్ళిపోవడం లాంటివి జరుగుతుంటాయి. ఇంటికి దూరంగా ఉంటారు. విద్యలో ఆటంకాలు ఎదురవుతాయి. తండ్రికి దూరంగా ఉండడం, ఉన్నత విద్య, దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడం లాంటివి కూడా వీరి జీవితంలో జరుగుతాయి. తర్వాత బుధుడు. బుధుడు అంటే డబ్బులు అనేది ఖచ్చితంగా లభిస్తాయి. అంటే ఆ జలతత్వ రాశులు అంటే జన్మజాతకంలో బుధుడు ఉంటే ఆ 2 రాశులు కర్కాటకంలో కానీ మీనంలో కానీ ఉండి సింహరాశిలో గురువు ఉంటే ఖచ్చితంగా ఉంటాయి. డబ్బులు అనేవి ఖచ్చితంగా లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నతి, వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. తమ వాక్చాతుర్యంతో అంటే బుధుడు వాక్కారకుడు కాబట్టి తమ వాక్చాతుర్యంతో ఇతరులను మెప్పిస్తారు. వ్యాపారంలో కొన్ని అబద్ధాలు కూడా చెప్పడం అనేది ఉంటుంది కాబట్టి అబద్ధాలు చెబుతారు. పరిచయాలు అనేవి చాలా పెరుగుతాయి. ఎక్కువ మంది స్నేహితులు దొరుకుతారు. తర్వాత గురుడు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. తర్కము, న్యాయము, మంత్రశాస్త్రాల్లో నైపుణ్యాలు పెరుగుతాయి. విశేషమైన జ్ఞానాన్ని సంపాదిస్తారు. మంచి ఆలోచనలు అనేవి కలుగుతాయి. వారి పిల్లలు చదువులో బాగా రాణిస్తారు. మంచి మిత్రులు లభిస్తారు. జీవితం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇక శుక్రుడు ఉంటే అనర్గళంగా మాట్లాడతారు, హుందాగా మాట్లాడతారు. ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా చేస్తారు. అంటే డబ్బులు ఖర్చు పెట్టి మరి సుఖమైన జీవితాన్ని, సుఖమైన ప్రయాణాలు చేస్తారు. కానీ ఈ కాలంలో సోదరి లేదా భార్య ఏదన్నా అంటే తన ఎక్కడన్నా పెట్టుబడి పెడితే ఆర్థిక నష్టాలు వస్తాయి. కానీ తన సొంతంగా వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక పురోభివృద్ధి అనేది జరుగుతుంది. అంటే డబ్బులు సంపాదిస్తారు బాగా. ఇల్లు భవనాల ద్వారా సంపాదన అనేది పెరుగుతుంది. విశేషమైన కీర్తిని సంపాదిస్తారు. పనిచేసే చోట అంటే తమ ఎక్కడైతే పని చేస్తారో అనేక మంది స్త్రీలను కలిగి ఉంటారు. అక్కడ వాళ్ళ ఆఫీస్లో ఉంటారు. మిత్రత్వానికి అంటే ఫ్రెండ్షిప్కి విలువని వీళ్ళు ఇస్తారు. తర్వాత శని. దీర్ఘకాలిక వ్యాధులు జీవితంలో బాధిస్తూ ఉంటాయి. చాలా టెన్షన్గా ఉంటుంది. ఒత్తిడితో కూడిన జీవనశైలి ఉంటుంది. పార్ట్నర్స్ యొక్క సహకారం అనేది లభించకపోవడం, వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోవడం కానీ క్రమశిక్షణ అనేది ఉంటుంది వీళ్ళకి. పెద్ద వయసు కలిగిన పార్ట్నర్స్ అనేది లభిస్తారు. అంటే వీరికి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి చెప్పవచ్చు. తర్వాత రాహు. మాయ, భ్రమలు మనస్సును కమ్మివేస్తాయి. ఈ దశలో పార్ట్నర్షిప్ చేసే వాళ్ళకి మోసపోయే అవకాశం ఉంది. అంటే తమ భాగత్వ పార్ట్నర్స్ చేతిలో మోసపోయే అవకాశం ఉంది. వీళ్ళు కాకపోతే ఖరీదైన భోజనం చేస్తారు. అతీంద్ర శక్తులపై నమ్మకం అనేది పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ దశలో వారు ఏమని ఆలోచిస్తారంటే తమకు చెడు చేయడం ద్వారా చెడు ఎవరైనా చేస్తున్నారేమో, మంత్రశక్తులను ఎవరైనా ప్రయోగం చేస్తున్నారేమో అనే ఆలోచన కూడా వీళ్ళకి కలుగుతూ ఉంటుంది. తర్వాత కేతు. నిరాశ నిస్పృహకు గురి అవుతారు. కారణం లేని టెన్షన్స్, అకారణంగా టెన్షన్స్కి లోనవుతారు. వారి టెన్షన్స్కి వరీస్కి లోనవుతారు. ఇతరులతో వాదనలకు దిగడం, ఒంటరి జీవితాన్ని అనుభవించడము రావడం. ఇక స్వామి
నాకు ఇక ఈ కష్టాలు చాలు, ఇక నాకు విముక్తిని ప్రసాదించు అని భగవంతుని కోరుకుంటూ ఉంటారు. అకల్ట్ సైన్స్, మంత్రతంత్రాలు, జ్యోతిష్యం ఇందులో ఆకర్షితులు అవుతారు. ఇందులో అంటే ఈ దశలోకి అక్కడ ఉన్నప్పుడు వాళ్ళకి ఉన్నప్పుడు వారి జన్మజాతకంలో మీనంలో కానీ కర్కాటకంలో కానీ కేతుగుండి సింహరాశిలో జన్మజాతకంలో సింహరాశిలో గురుడు ఉన్నప్పుడు వాళ్ళకి ఈ విధమైన అభివృద్ధి అనేది జరుగుతుంటే మంత్రతంత్రాలు, దైవిక ఉపాసనలు చేయడం వల్ల వాళ్ళకి మంత్రోపాసన బలం అనేది చాలా పెరుగుతుంది. అంటే భౌతిక సుఖాలు ఇవ్వడు. భౌతిక సుఖాలు అంటే ఉద్యోగం కానీ ధనం కానీ ఉండదు. డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఉద్యోగాలు అనేది మారుతూ ఉంటాడు. భౌతిక సుఖాలు ఇయ్యడు కానీ ఆధ్యాత్మికమైన భక్తిని, అందులో ఉన్నతిని కేతు ప్రసాదిస్తాడు. జయ శ్రీమన్నారాయణ.